మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్‌కి కొన్ని రోజుల ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు గుర్తుందా? ఆ మేనిఫెస్టో రిలీజ్ టైంలో ఆ మేనిఫెస్టో ఏదైతే పాంప్లెట్ ఉంటుందో దాని మీద మోడీ బొమ్మ లేదు. బీజేపీ హామీ అని లేదు. దానికి బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా అటెండ్ కాల. ఎందుకంటారు? వాళ్ళు ఇస్తున్నటువంటి అలవి కాని హామీల్ని అమలు చేయడానికి చాలా డబ్బు కావాలి కాబట్టి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారనే ఉద్దేశంతో దీన్ని అమలు చేయడం మాకు కుదరదు. కాబట్టి రేపొద్దున మమ్మల్ని ఎక్కడ బ్లేమ్ చేస్తారో ప్రజలని బీజేపీ తప్పించుకుంది అనేది వైసీపీ వాళ్ళు చేసేటువంటి ఆరోపణ. నిజానికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఇచ్చే హామీలకైనా అంతే. దాన్ని మించి ఇవ్వాలని కూటమి గెలుపు కోసం ఎగురుకుంటూ జగన్ దింపాలని వీళ్ళు ఇచ్చిన హామీలైనా అంతే. ఈ రెండూ కూడా అలవి కాని హామీలే. ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడే హామీలు కాదు. నిజానికి నరేంద్ర మోడీ సర్కార్ ఇప్పటి వరకు ఇంకా చాలా వాళ్ళు ఇచ్చినా కూడా ఇంకా ఎక్కడ ఫ్రీ స్కీమ్స్ లోకి వాళ్ళు దిగల. వాళ్ళు దిగితే ఇంక మళ్ళీ నాలుగోసారి గెలవటం కోసం దిగుతారేమో తెలియదు కానీ ఏదైనా వాళ్ళు గెలుపు కోసం చేస్తారు. మోడీ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా, రాహుల్ గాంధీ అయినా. సో వీళ్ళు ఇంకా ఫ్రీ అనే దానికి కంప్లీట్ గా దిగల. వీళ్ళ లెవెల్లో అంటే సౌత్ ఇండియా స్టేట్స్ లెవెల్లో బీజేపీ కేంద్రంలో ఇంకా దిగల. దిగితే మాత్రం ఇక భారీ ఎత్తున గండి పడిపోద్ది బడ్జెట్లు కానీ తెలుసు కాబట్టి వాళ్ళు దిగలేదు కావచ్చు. సో ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్ లాంటి చోట, గుజరాత్ లాంటి చోట ఉన్నా కూడా ఒక లిమిట్ ఉంటుంది వాటిలో ఫ్రీ స్కీమ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలో కాంగ్రెసే పెట్టింది, తెలంగాణలో కూడా ఫ్రీ బస్ స్కీమ్ కాంగ్రెసే పెట్టింది, ఆంధ్రాలో కూడా వీళ్ళిద్దరే పెట్టారు తప్ప బీజేపీ ఎక్కడ ఇన్వాల్వ్ కాల. కానీ మహిళా ఓట్ల కోసం వీళ్ళు పెట్టారు. అయితే ఈ ఫ్రీ బస్ స్కీమ్ ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు బీజేపీ వాళ్ళు అనే టాక్ ఉంది, బీజేపీ ఎన్డీఏ వాళ్ళు. ఎందుకంటే ఇది భారీగా ఆర్టీసీకి గండి పడుతుంది. అదే ఒకటే కాదు, రకరకాల ఫ్రీ స్కీమ్స్ జగన్ పెట్టేవైనా, చంద్రబాబు పెడతాం ఇస్తాం అని చెప్తున్నవైనా ఇవన్నీ కూడా ప్రజల్ని సోమరిపోతుల్లాగా మార్చేవి తప్ప వాళ్ళు ఇప్పుడు బాగా 90% లేదా 70% డిజేబిలిటీ ఉన్న దివ్యాంగులు ఉంటారు, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి ఓకే. ఇంట్లోంచి కూడా కదలలేని ముసలి వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఓకే. డయాలసిస్ చేయించుకోవాల్సిన కొంతమంది బ్యాచ్ ఉంటారు. ఓ 10 లక్షల మంది అనుకోండి పోనీ రాష్ట్రం మొత్తం మీద. 10 లక్షల మంది ఎందుకు ఉంటారు కానీ ఒక 5 లక్షల మంది తీసుకోవచ్చు, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇవ్వడం తప్పులేదు కానీ ఇట్లా అందరికీ కూడా ఇస్తాం అనేసి ఒక ఓటుకి డబ్బు ఇచ్చినట్టుగా 5 ఏళ్ల పాటు మీకు ఫ్రీగా డబ్బులు ఇస్తాం, 5 ఏళ్ల తర్వాత మీరు మాకు ఓటేయండి అని ఒక లంచం కాన్సెప్ట్ తప్ప దీంట్లో ఏమీ లేదు, ఏ రకమైన ఉపయోగం లేదు వీళ్ళకి. సో ఈ అంశాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. అందువల్ల వాళ్ళు ఈ ఫ్రీ థింగ్ లో ఇన్వాల్వ్ కావట్ల. అందుకే ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఆగస్టు 15 నుంచి పెడతామని చెప్తున్నారో దాని మీద కూడా ఇప్పటికే నరేంద్ర మోడీ తన విముఖత వ్యక్తం చేస్తారు. దాన్ని ఇంకాస్త పోస్ట్ పోన్ చేయండి. ఎందుకు? దానివల్ల మీకు గండి పడత తప్ప ఎకానమీకి ఏముంది, దానివల్ల ఏం ఉపయోగం లేదు ప్రజలకి అనే ఒక ఫీలింగ్ లో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. అది ఈ రోజు ఆయన చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయనకు ఒక రకమైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది తెలుస్తుంది. దాంతో పాటు ప్రజలు కూడా రీసెంట్ గా సోషల్ మీడియాలో మనం పోస్టులు అవి పెట్టినప్పుడు కూడా జనాలు కూడా ఇది వేస్ట్, దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు, దీనివల్ల గండి పడుతుంది, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది తెలంగాణలో, జనం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, కొట్టుకు సస్తున్నారు బస్సుల్లో లేడీస్. ఒక పరిధి ఉండాలి. నెలకి 4 సార్లు లేదా 5 సార్లు లేదా 10 సార్లు అని ఒక కార్డు ఇవ్వాలి వాళ్ళకి. ఆ కార్డు ప్రకారం వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళేలా ఉండాలి తప్ప ఏంటిది అనేసి చాలా మంది మండిపడుతున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.